కుటుంబంగా దేవుని సన్నిధికి రండి. అది మీకు ఆశీర్వాదం. మీరు ఏ వాక్యం అయితే వింటారో అదే వాక్యాన్ని మీ భర్తలు వింటారు, లేకపోతే మీరే వాక్యం అయితే వింటారో అదే మాటలు మీ పిల్లలు వింటారు, మీ కుటుంబస్తులు వింటారు. వాళ్ళందరూ విన్నప్పుడు అందరికీ ఒకే ఆలోచన ఉంటుందండి. దేవుని సన్నిధి కోసం పనిచేద్దాం. సంఘాన్ని దేవుని దృష్టిలో గొప్పగా ఎంచబడింది కాబట్టి ఈ సంఘానికి మనం ఏదైనా చేద్దాం. కుటుంబంగా ఆలోచించి కుటుంబంగా సేవలో పాల్గొంటే అది ఎంతో ఆశీర్వాదం అండి, అది ఎంతో దీవెనండి. కుటుంబంగా పాల్గొనాలండి. అప్పుడే దేవునికి ఇష్టకరంగా ఆ కుటుంబం నిలబడుతుంది. కాబట్టి దైవికంగా కుటుంబము దేవునిలో ఎదగాలంటే మొదటిగా చేయవలసింది ఏంటంటే కలిసి ప్రార్థన చేయాలి, కలిసి దేవుని సన్నిధికి రావాలి, కుటుంబం అంతా ఒక దగ్గరికి రావాలి. అప్పుడే ఆ కుటుంబము బహుగా దీవించబడుతుంది. అప్పుడే ఆ కుటుంబము ఆ యొక్క సంఘానికి ఏం చేయాలో, సేవకులకి ఏం చేయాలో, ఏ విధంగా పరిచయం చేయాలో ఒక ఆలోచన మీద, ఒక విజన్ మీద వాళ్ళందరూ పనిచేసినప్పుడు అది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందండి. కాబట్టి దైవికంగా అడుగులు వేయడానికి ఖచ్చితంగా కలిసి ప్రార్థించే జీవితం అయితే ఉండాలి. కలిసి దేవుని సన్నిధికి వచ్చే విధంగా ఉండాలి.